తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014 నుంచి బీజేపీ రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేస్తోందని, ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధంగా మారిందని ఆరోపించారు. తెలంగాణలో 3.38 కోట్ల ఓట్లుండగా ఏఎస్బీడీ పేరుతో 22% ఓట్లను తొలగించారని పేర్కొన్నారు. అన్మ్యాప్డ్ డౌట్ఫుల్ ఓట్ల పేరుతో లక్షలాది మంది ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆరోపిస్తూ తెలంగాణకు మరింత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సభ లోపల బయట కొందరు నేతలు దిగజారి మాట్లాడుతున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షం అధికార పక్షానికి నిర్మాణాత్మక సలహాలు సూచనలు చేయాలని అభిప్రాయపడ్డారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. 1,60,00,000 ఓటర్లు, ఈ 73, 32, 60 దాదాపు 1,60,00,000 ఓటర్లు. కొన్నేమో ఏఎస్డిడిలో చూపించారు. ఏఎస్డిడి అంటే ఆబ్సెంట్, షిఫ్టెడ్ ఓటు, డెత్ అయిన ఓటు, డూప్లికేట్ ఓటు. దీంట్లో 73 లక్షలు చూపించేస్తారు ఆల్రెడీ. అనామలీస్, అన్మ్యాప్డ్. ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టారో వారి వివరాలు తక్షణం ఇవ్వాలి. అట్లాగైనా కనీసం మా బిఎల్ఏలు పోయి వారికి కొంత సహకారం చేసి వారు తీసుకొచ్చే పత్రాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేసి వారిని మళ్ళీ ఓటర్గా నామోదు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇలా బీజేపీ, సిబిఐ, ఈడీ లాగేది కూడా ఒక దేశ సంస్థకు మారిపోయింది. ఇంత అన్యాయం ఇది. ఎవరిచ్చారు మీకు హక్కు? ఈ దేశంలో పుట్టినట్టు పౌరుడి యొక్క ఓటు తొలగించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఇంత నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా వివరిస్తే, ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా మీరు మంట కలిపితే ఎవరు